సార్ అంటే ఒకప్పుడు మీ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉండేవారు. ఏ సినిమాలో అయినా ఇద్దరు కంపల్సరీగా, అది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా ఉండేది. అలాంటి జగపతి గారిని మేము తర్వాత విలన్గా చూసాము మొత్తం. మళ్ళీ ఇప్పుడు రుద్రాంగిలో మొత్తం కూడా ఇద్దరు ముగ్గురు మొత్తం కూడా కనిపిస్తున్నారు కదా. ముగ్గురు ఉన్నారు, ఊరంతా ఉన్నారు. అది యాక్చువల్లీ ఇట్స్ ఎ గుడ్ క్యూట్ క్వశ్చన్. అప్పుడప్పుడు ఫీల్ అయ్యేవాడిని, అబ్బో భలే ఉండేవాళ్ళు ఇద్దరు ముగ్గురు అని. ఇప్పుడు ఎవరో లేట్లే, వాళ్ళు ఎవరు ఉంచట్లా, హీరోయిన్ అనే ఉంచట్లా, పక్కన భార్య అనే ఉండట్లేదు. ఇప్పుడు ముగ్గురు రకరకాల టైప్లో 3 క్యారెక్టర్స్ ముగ్గురు ఉండటం అనేది ఇట్ ఈస్ అన్ ఎక్సైట్మెంట్, ఎస్పెషలీ బికాస్ ఎప్పుడు చెప్తా, మమత అంటే నాకు చాలా రెస్పెక్ట్, ఇష్టం. విమలా నా క్లోజ్ ఫ్రెండ్. సో వీళ్ళిద్దరితో ఎస్పెషలీ కాంబినేషన్ చేయటం అనేది ఇట్ రియలీ వర్క్డ్ అవుట్. కానీ ఇందులో మీ డిఫరెంట్ మేనరిజం ఉంది. అంటే ట్రైలర్లు కూడా చూస్తుంటే అది చూస్తుంటే నవ్వు వస్తుంది. కానీ అందులో మీరు మీ క్యారెక్టర్ కూడా చాలా సీరియస్ క్యారెక్టరే. ఎలా చూశారు సార్ ఇది? అది అజయ్ చెప్పిన ఎక్స్ప్రెషన్, అది ఆ ఎక్స్ప్రెషన్, ఆ థాట్ మరి తనగట్ట వచ్చిందో అంటే అజయ్ వైల్డేలే, తన థాట్ అక్కడి నుంచే వచ్చి ఉంటుంది. చెప్పగానే నచ్చింది నాకు. ఇట్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్. కొన్ని అండి అతిగా చేస్తేనే రిజిస్టర్ అవుతాయి, లైట్గా చేసి వదిలేస్తే క్లారిటీ ఉండదు. ఇది అతిగానే చేయాలి ఆ క్యారెక్టర్, ఆ మూడ్ని బట్టి. సో ఆ సందర్భాన్ని బట్టి ఆ ఎక్స్ప్రెషన్ వస్తుంది. రేపు రుద్రాంగి రిలీజ్ కాబోతుంది, కానీ ఈ రోజున ఇంకొకటి కూడా రిలీజ్ అయింది ఈరోజు ఉదయం. అంటే మీరు నటించినటువంటి సినిమా సలార్, ఆ టీజర్ చూసారా సార్? ఎలా అనిపించింది, ఏంటి సలార్ గురించి? నేను చూడలేదండి. ఇంకా నా మైండ్ ఒక సైడే పనిచేస్తుంది ప్రస్తుతానికి, రుద్రాంగి మీద ఉన్న. సార్ ఈ సినిమా అంటే రుద్రాంగి చేశారు, ఓకే. అజయ్ సామ్రాట్ అని ఒక కొత్త డైరెక్టర్ వచ్చి కథ చెప్పినప్పుడు సో ఏ నమ్మకంతో ఈ సినిమా చేశారు? దట్టు అతను ముందే తెలుసా మీకు? తను రాజన్న తర్వాత బాహుబలి సినిమాలకి రైటర్గా. తెలియదండి, నాకు ఏమీ తెలియదు. నా కో డైరెక్టర్ సీను అనేవాడికి కూడా థ్యాంక్స్ చెప్పాలండి. తను షంటి ఒక్కసారి ఈ కథ వినండి, అసలు మీకు ఏమన్నా అనిపిస్తే చూడండి అంటే, ఇది మామూలే కదా, ప్రతి ఒక్కళ్ళు వినమంటారు. వినటం, టైం ఇవ్వటం పాయింట్ కాదు, ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఏంటి కథలో, ఏంటి మనుషులు, ఏం చేస్తున్నారు సినిమాలు. అలాంటిది ఫస్ట్ ఇంప్రెషనే తను చెప్పిన విధానం చూస్తే ఇంప్రెస్ అయ్యాను. మనసులో అప్పుడే ఓకే అనుకున్నా, కానీ చెప్పలేదు తనకి. ఆ తర్వాత చెప్పాను, ఎందుకంటే నాకు డైజెస్ట్ అవ్వడానికి టైం పట్టింది. నేను ఏ మాట కావాలండి, ఇప్పుడు ఇవాళ లిటరల్గా భయం వేస్తుందండి. కొత్త డైరెక్టర్, కొత్త ప్రొడ్యూసర్ అంటే, కొత్త డైరెక్టర్లు ఎట్లా బిహేవ్ చేస్తున్నారు, కొబ్బరికాయ కొట్టగానే మారిపోతున్నారు. అప్పుడు దాకా బాగానే ఉంటున్నారు, అందరూ అని కాదు. ప్రొడ్యూసరా మనకు తెలియదు, ఆయన బ్యాంకులో ఏముందో తెలీదు, ఆయన ఏమిస్తారో తెలీదు, ఏం చేస్తారో తెలీదు. సినిమా బడ్జెట్ చూస్తుంటే హ్యూజ్గా ఉంది. ఇంత బడ్జెట్ నేను మోయగలనా, నా మీద తట్టుకుంటుందా ఒక మమత ఉందో, మేము సరిపోము అనేదే నా గట్టి నమ్మకం. కానీ ప్రొడ్యూసర్ గారు ఇక ఎంతైనా పర్వాలేదు, వెళ్ళిపోదాం, చేసేద్దాం, ఖచ్చితంగా చేసేద్దాం అనే ముందు ధైర్యంతో, అది దాటిపోయినా, స్టేజ్ దాటిపోయినాక కూడా ఇంత దూరం వచ్చాం, ఇంకా దూరం వెళ్దాం, ఏదైనా మంచి జరుగుతుందనే నమ్మకంతో ఆయన సినిమా తీశారండి. ఈ సినిమా సో ఫైనల్గా సక్సెస్ఫుల్లీ బి రిలీజింగ్ టుమారో.